హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. నా పేరు లావణ్య. ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకుంటున్నా. నేను యూజువల్లీ 5:30కే లేసేస్తూ ఉంటా రెగ్యులర్‌గా. ఎందుకంటే నేను ముందుగా స్నానం చేసి ఆ తర్వాత పూజ చేసుకొని తర్వాతే వంటగదికైతే ఎళ్తాను. ఇదైతే నాకు ఒక 10 మంత్స్ నుంచి అలవాటు నేర్చుకున్నాను ఇలాగా. అంతకుముందైతే ఇలా లేను. నార్మల్‌గా బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని పనులు చేసేదానికి వచ్చేస్తూ ఉంటాను. బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా 10 మంత్స్ బ్యాక్ అయితే జ్ఞానోదయం అయిందనుకుంటున్నాను. ఆ 10 మంత్స్ బ్యాక్ ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ ఇండియాకి వెకేషన్‌కొచ్చినప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్‌కైతే వెళ్ళాము. అక్కడ ఒక పూజ చేయిస్తూ ఉండంగా అయ్యవారు చెప్పారనమాట మాటల్లో. నార్మల్లీ లేడీస్ అంతా ఏం చేస్తూ ఉంటారో ఎర్లీ మార్నింగ్ లెవ్వంగానే బ్రష్ చేసుకొని లేదా పాచిమొహంతోనే కూడా కిచెన్‌లోకొచ్చేసి స్టవ్ ఆన్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ ఉంటారు. అది టోటలీ తప్పని చెప్పారు ఆయనైతే. అట్‌లీస్ట్ మనము బ్రష్ చేసుకొని, మొహం కడుక్కొని, అసలు నైట్ పడుకున్నప్పుడు వేసుకున్న డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలంట. కుదిరితే స్నానం చేసుకొని రావడమే చాలా బెటర్ అంట. ఎందుకంటే అగ్నిదేవుడికి కోపమొస్తుందంట డైరెక్ట్‌గా వచ్చి మనం స్టవ్ వెలిగియగానే. సో, అలా చేస్తే మనకి, మన ఇంటికి అరిష్టం అని చెప్పారాయన. సో, ఆయన చెప్పారు కదా! ఇంకా ఎలాగో మనము పాటిద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. లైక్ ఈ మధ్య అయితే ఎలా అలవాటయిపోయిందంటే అసలు స్నానం చేయకుండా రోజే స్టార్ట్ చేయలేకపోతున్నాను. అలా అలవాటయిపోయింది నాకైతే. అర్లీ మార్నింగ్ పూజ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసేదేంటంటే వెయిట్ చెక్ చేసుకుంటుంటాను. నేను యాక్చువల్లీ డయట్ చేస్తున్నాను. ప్లస్ ఈ 2 మంత్స్, 3 మంత్స్‌గా కంప్లీట్‌గా చాలా వెయిట్ లాస్ అయితే అయ్యాను. దానివల్ల రోజు అయితే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నా వెయిట్ ఏమన్నా తగ్గిందా అని ఆశతో. ఆ తర్వాత నెక్స్ట్ కర్టెన్స్ ఓపెన్ చేసి నేను ఇంతకుముందు గార్డెనింగ్ వ్లాగ్స్ అయితే పెట్టాను. చూడని వాళ్ళైతే చూసేయండి. ఏదో చిన్న చిన్న మొక్కలైతే నాటాను నేను, మా అబ్బాయి. దానికైతే ఎర్లీ మార్నింగ్ వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్ అండి పూజ తర్వాత. అందులో ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొక్కలకు నీళ్ళు పోయకపోతే ఎండిపోతూ ఉంటాయి కదా! అందులో మొలకలు రానివైతే ఇంకా కొన్ని ఉన్నాయి. అవంతా మొలకలు రావాలి కదా! అందువల్ల. ఆ తర్వాత నాకు నేను సెల్ఫ్ టైమ్ అనేది రెగ్యులర్‌గా ఎవ్రీడే ఇస్తానండి. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా సెల్ఫ్ టైమ్ తీసుకుంటాను. ఒక ఫుల్ బాటిల్ వాటర్ తెచ్చుకొని బయట పాటియోలో కూర్చొని హ్యాపీగా బర్డ్స్ సౌండ్ వినుకుంటూ ఎర్లీ మార్నింగ్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తాను వాటర్ తాగుతూ. అందులో డయట్ అయితే చేస్తున్నా కదండీ! దానివల్ల వాటర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది డయట్‌లో. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లెవ్వంగానే 1 లీటర్ బాటిల్ వాటర్ అయితే ఫినిష్ చేసేస్తాను నేనైతే. ఆ తర్వాత కిచెన్‌లోకొస్తాను రెస్ట్ పనులన్నీ చేయడానికి. ముందు రోజే నేనైతే ఇల్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈవినింగు సామాన్లు అన్నీ కడిగేసి మాపింగ్ చేసేదుంటే చేసేసి లేదా బ్రూమింగ్ చేసేదుంటే చేసేసి అన్నీ చేసేసి గాని పడుకోను నైట్. సో, ఇప్పుడు కిచెన్‌లోకి రావగానే కడిగిన సామాన్లన్నీ సర్దేస్తూ ఉన్నాను ఎక్కడివక్కడ. అదే మెయిన్ టాస్కు. అదయిపోయిందంటే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. జనరల్లీ నేను ఒక షార్ట్ అయితే పెట్టాను. ఫన్నీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసము. కానీ అందులో అందరూ చూసిన వాళ్ళు మీకు డిష్ వాషర్ ఉంది కదా! చేతులు ఎందుకు వాష్ చేస్తున్నారు అనేలా కామెంట్స్ పెడుతున్నారు. యాహ్! డిష్ వాషర్ అయితే ఉంది. బట్ డిష్ వాషర్‌లో వెయ్యాలంటే కూడా మనం ముందుగా అన్నీ క్లీన్ చేసి పెట్టాల్సొస్తుంది. సో, నాకెందుకో అది డబుల్ వర్క్ అనిపిస్తుంది. కాబట్టి నేనైతే చేత్తోనే వాష్ చేసేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఎవ్రీడే మా బాబుకి నేనైతే బాయిల్డ్ ఎగ్ ఇస్తాను కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడైతే మనకు ఎండలు అంత ఉండవు కాబట్టి వైటమిన్ డిఫిషియన్సీ ప్లస్ కాల్షియం అవన్నీ డిఫిషియన్సీ అవుతూ ఉంటుంది కాబట్టి నేనైతే చిన్నప్పటి నుంచి అలవాటే నేను మా పిల్లలకి రోజుకొక బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం. కానీ ఓన్లీ ఆన్ సాటర్‌డేస్ అయితే నేను వెజ్జే పెడుతూ ఉంటా పిల్లలకి కూడా. సో, ఇవాళైతే నేను మెనూ అయితే పన్నీర్ బటర్ మసాలా చేద్దాము. దాంతో పాటు చపాతీస్ చేద్దామని ఫిక్స్ అయినాను. కావాల్సిన స్టఫ్ అన్నీ ఫ్రిడ్జ్ నుండి బయట తీసి కావాల్సినవన్నీ చేసుకుంటూ ఉన్నా. ఇవి చేసుకుంటూ ఉండంగా నాకు టైం దొరికితే నేనెళ్ళి మా బాబుని కొంతసేపు ప్యాంపరింగ్ చేసి లేపిచ్చి కొంతసేపు మాట్లాడిస్తాను. ఒక 5 మినిట్స్ అన్నా. తొందరగా ప్రెషర్ అయితే చేయను పిల్లలకి. ఫాస్ట్‌గా లెగండి, రెడీ అవ్వండి అనైతే ప్రెషర్ పెట్టను నేను. మనం ప్రెషర్ పెట్టి పిల్లల్ని లేపేసరికి వాళ్ళకైతే డే అంతా అదోలా అనిపిస్తూ ఉంటుంది. హ్యాపీగానే గడవదు వాళ్ళ డే అయితే. ఒక్కోసారి నేను బిజీగా ఉంటే కిచెన్‌లో మా హస్బెండే ఆ పని చేస్తూ ఉంటాడు. మా బాబుని నిద్ర లేపించి, పాంపరింగ్ చేసి, బ్రష్ చేసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటాడు. మీన్‌వైల్ మా బాబయితే లేచి డైరెక్ట్‌గా బాత్రూమ్‌కెళ్ళి బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొనైతే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మెయిన్ మిల్క్ అండ్ కుకీస్ ఇస్తే ఫినిష్ చేసేసి స్నానానికైతే ఎళ్ళిపోతాడు. మాకైతే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని అలాగే పెంచారు. ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇవ్వనే ఇస్తారు. కంపల్సరీ ఒకటో, రెండో బిస్కెట్సో లేదా కుకీసో ఏదో ఒకటి ఇస్తుర్రు తినడానికి. సో, నేను కూడా అదే ప్రాక్టీస్ అయితే ఫాలో చేస్తున్నాను మా పిల్లలతో.
మీన్‌వైల్ నేను ఎవ్రీడే మార్నింగ్ కుకింగ్ చేస్తూ ఉండంగానే మా మదర్‌తో అయితే కంపల్సరీ ఫోన్‌లో అయితే మాట్లాడతాను. సో, ఎర్లీ మార్నింగ్ మా మదర్‌కి గుడ్ మార్నింగ్ విషెసు లేదా గుడ్ ఈవినింగ్ విషెసు చేయకపోతే నాకైతే రోజు గడిచినట్టే అనిపియదు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసేస్తూ ఉంటాను. వాళ్ళెంత బిజీగా ఉన్నా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాను ఫోన్ చేసేసి. సో, ఇక్కడ కూడా పన్నీర్ కట్ చేస్తూ నేనైతే మా మదర్‌తో మాట్లాడుతున్నాను. మీలో ఎంతమంది డాటర్స్ ఇలాగే చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలైతే ఇలాగే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మీన్‌వైల్ లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేస్తాను మా హస్బెండ్‌కి, మా బాబుకి. మా బాబుకి ఒక స్నాక్స్ బాక్సు, మా హస్బెండ్‌కి ఒక చిన్న బాక్స్‌కి డ్రై ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేస్తున్నా ఇక్కడ. నేనైతే డ్రై ఫ్రూట్ బాక్స్‌లోకి ఖర్జూర, రైజన్స్, తర్వాత వాల్‌నట్స్, ఆ తర్వాత పిస్తాలు అయితే ప్యాక్ చేస్తున్నా ఇక్కడ. మా బాబు వాళ్ళ స్కూల్‌లో అయితే పిల్లలకి ప్లస్ టీచర్‌కి కూడా నట్ అలర్జీ ఉందంట. కాబట్టి నట్స్ ఏవి పంపించకూడదు వాళ్ళకి. అది ఒక పెద్ద రూల్ ఇక్కడ. కాబట్టి నేను డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ అయితే ఇంతకుముందు పోస్ట్ చేశాను ఒక షార్ట్‌లో. దాన్ని చూసేయండి. ఆ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఇంటికి రాగానే మా బాబుకి ఒకటి ఇస్తాను తినమని చెప్పి. బాక్స్‌కైతే నేను ఏ నట్స్ పెట్టను. ఇప్పుడైతే మా బాబు స్నాక్స్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. బోర్బన్ బిస్కెట్స్ ప్లస్ కొన్ని గోల్డ్ ఫిషెస్, ఆ తర్వాత కొన్ని క్రిస్టల్స్ అనేది ప్యాక్ చేస్తాను. అంటే ఈ స్నాక్స్ కూడా ఆప్షనల్. రెగ్యులర్‌గా ఇవే ఇస్తానని కాదు. ఒక్కో రోజు ఒక్కోటి ఇస్తూ ఉంటాను. హోమ్‌మేడ్ స్నాక్స్ అయితే మా బాబుకు అంత ఇష్టం ఉండదు. కాబట్టి ఇవే ఇస్తూ ఉంటాను. నాకు తెలుసు ఔట్‌సైడ్ స్నాక్స్ హెల్తీ కాదని. బట్ మనకు ఆప్షన్ లేనప్పుడు కొద్దిగానా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక క్లిప్ చూపిచ్చా చూడండి. అదైతే చాలా యూజ్‌ఫుల్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. ఎవరన్నా ఇండియా నుంచి వస్తున్నారా? మీరైతే అలాంటి క్లిప్స్ తెచ్చుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఆ క్లిప్ అయితే. తెచ్చుకోండి ఆ క్లిప్స్ అయితే. ఆ తర్వాత మా బాబు లంచ్ బాక్స్‌లోకి అట్‌లీస్ట్ ఒక ఫ్రూట్ ఏదైనా పెడతాను. ఈరోజైతే బనానా పెడుతున్నాను. దాంతో పాటు మా బాబుకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి యోగర్ట్ అనేది నేను పంపిస్తూ ఉంటాను. యోగర్ట్ కోసం ఒక డిస్పోజల్ స్పూన్ అయితే పెట్టాను. ఇప్పుడు మా హస్బెండ్ బాక్స్‌కి కూడా అట్‌లీస్ట్ రోజుకి ఒకటో, రెండో ఫ్రూట్ అయితే నేను కట్ చేసి వేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఈరోజు ఒక యాపిల్, ఒక ఆరెంజ్ అయితే పీల్ చేసి, క్లీన్ చేసి, కట్ చేసి వేస్తున్నాను. ఒక హెల్తీ మెయింటెనెన్స్ అనే ఆలోచనతోనే ఫ్రూట్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను. వాళ్ళు ఎంతవరకు తింటున్నారో, పడేస్తున్నారో అయితే నాకు ఐడియా లేదు. బాక్సెస్ అయితే ఎంప్టీగానే తెస్తున్నారు ఇంటికొచ్చేటప్పుడు వాళ్ళిద్దరూను. మా బాబు ఈవినింగ్ రాగానే ఎప్పుడు అడుగుతున్నాను, "నువ్వు తింటున్నావా? లేదా గార్బేజ్‌లో పడేస్తున్నావా? ఏం చేస్తున్నావు?" అంటే వాడైతే జెన్యూన్ ఆన్సరే చెప్తాడు ఎప్పుడు. ప్రాపర్‌గా నేను తిన్నాడంటే తిన్నానని చెప్తాడు. లేదా కింద పడిపోయిందంటే పడిపోయింది కాబట్టి గార్బేజ్‌లో వేసేసని చెప్తాడు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ 90% తిన్నాననే చెప్తూ ఉంటాడు. సో, ఇలా ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు, స్నాక్సు అన్నీ ప్యాక్ చేసిన తర్వాత మెయిన్ కోర్స్ అయితే ప్యాక్ చేయాలి. అదే లంచ్ అండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే చపాతీ, పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నా మా హస్బెండ్‌కి. మా బావ అయితే ఇండియన్ ఫుడ్ అయితే ఏది తీసుకెళ్ళడు. తీసుకెళ్ళినా తినకంటున్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇక్కడ ఫుడ్డే తెస్తున్నారంట. లేదా క్యాంటీన్‌లో ఇక్కడ ఫుడ్డే తీసుకుంటున్నారంట. కాబట్టి వాడికైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను పాస్తా కానీ, నూడిల్స్ కానీ లేదంటే ఈ బ్రెడ్ న్యూటెలా కానీ ఇలాంటివి పంపిస్తూ ఉంటాను. ఈరోజైతే వాడి బాక్స్‌కైతే బ్రెడ్ న్యూటెలా ఇస్తున్నాను. మీన్‌వైల్ పన్నీర్ బటర్ మసాలాకైతే గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను. దాంతో పాటు గ్రేవీ బాయిల్ అయిన తర్వాత పన్నీర్ అయితే దాంట్లో వేసేసాను. ఇప్పుడు మా బాబైతే బ్రష్ చేసుకొని వస్తున్నాడు. కాబట్టి వాడి కోసం మిల్క్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మామూలు మనం తీసుకునే మిల్క్ అయితే బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సిరామిక్ కప్‌లో వేసి 1 మినిట్ కానీ, 1 ½ మినిట్ కానీ మైక్రోవేవ్ చేస్తే సరిపోతుంది. నేనైతే మా బాబు మిల్క్‌లో ఇప్పటి వరకు షుగర్ అయితే యాడ్ చేయలేదు. వాడికైతే అలవాటే లేదు షుగర్ వేసుకొని మిల్క్ తీసుకొని. కాబట్టి ప్లెయిన్ మిల్కే ఇస్తూ ఉంటాను. కానీ బూస్ట్ అనేది ఒక హాఫ్ స్పూన్ వేసి మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. దాంతో పాటు ఈ మధ్య పార్లేజీ కుకీస్ అయితే కొంచెం బాగా నచ్చుతుంది మా వాడికి. సో, ఆ పార్లేజీ కుకీస్ ఒక మూడో, నాలుగో వేసి దాంతో పాటు మిల్క్, ఒక గ్లాస్ వాటర్ ఇచ్చేస్తే వాడు ఫినిష్ చేసేసి స్నానానికైతే వెళ్ళిపోతాడు. మా బాబైతే బ్రష్ చేసి వచ్చేసాడు. వాడికి రాగానే ఒక హగ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాడు ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీకి పిండి రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ వాడతాను యూజువల్లీ. ఈ మధ్య స్టాక్ అయిపోయుంటే ఈ ఆశీర్వాద్ ఆటా ఉంటే దీన్ని తీసుకొచ్చాను. ఇక్కడ కూడా చూడండి నా దగ్గర పెద్ద పెద్ద బాక్స్ ఏది లేదు దీన్ని వేసి పెట్టుకోవడానికి. కాబట్టి ఇలాగే యూజ్ చేసుకుంటూ ఉంటా. క్లిబ్ పెట్టేసి మళ్ళీ కింద పెట్టేస్తాను. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటా కాబట్టి నాకైతే తొందరగానే అయిపోతుంది ఈ ఆటా అయితే. కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.
యూజువల్లీ ఫస్ట్ పిండిని కలిపేసి ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేదాన్ని. ఇవాళ పనిలో పడిపోయి మర్చిపోయాను. అందుకని ఇప్పటికిప్పుడే తొందరగా పిండినైతే కలిపేస్తున్నాను. యూజువల్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూను సేమ్ టిఫిన్ అయితే ఉంచడానికి ఆలోచించను. మా హస్బెండ్‌కి కానీ, మా బాబుకి కానీ డిఫరెంట్‌గా ఉండేలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఇవాళ మార్నింగ్ అయితే నాకు ఆల్రెడీ దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఉంది. దానికైతే పల్లీల చట్నీ చేద్దాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఎందుకంత ప్రెషర్ తీసుకుంటున్నావు? ఆ కర్రీకే 2 చపాతీ వేసేయి తినేసి ఎళ్తానని చెప్పాడు. కాబట్టి ఎలాగో ఇంకా 2 చపాతీలు ఎక్స్‌ట్రా చేసేశాను. సో, మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? మార్నింగ్ తినడానికి ఒక రకము, ఆ తర్వాత లంచ్ బాక్స్ ఇంకో రకం అనేది కామెంట్ చేయండి. రెగ్యులర్‌గా మా ఇంట్లో కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, మా చుట్టాల్లో కానీ, లేదా మా ఫ్రెండ్స్‌లో కానీ చపాతీ చేయడం అంటే కొంచెం పెద్ద ప్రాసెసు, చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. నాకైతే చపాతీ చేయడమే చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. అంటే మేబీ నాకు బాగా అలవాటయిపోయిందో అందుకేమో. మీన్‌వైల్ మా బాబైతే స్నానం చేసేసుకొనొచ్చాడు. స్నానం చేసుకొని రాగానే మా ఇంట్లో కంపల్సరీ ఈ అలవాటైతే మా పిల్లలకి చేపిచ్చాం మేము. రాగానే దేవుడికైతే దండం పెట్టుకుంటాడు బాగా. ఆ తర్వాత వాడికి వాడే రెడీ అయిపోతాడెళ్ళి. ఒక్కోసారయితే నేను హెల్ప్ చేస్తూ ఉంటా, లేదా మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు రెడీ అవ్వడంలో. ఇప్పుడు మా బాబుకైతే మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. అదే చెప్పా కదా! బ్రెడ్ న్యూటెల్లా వేసిద్దాం అనుకున్నా ఈరోజు. సో, దానికోసం బ్రెడ్ అయితే టోస్టర్‌లో పెట్టి టోస్ట్ చేస్తున్నాను. సో, నేనైతే బ్రెడ్ కంప్లీట్ హోల్ బ్రెడ్ అలాగే పెట్టేసాను. ఎందుకంటే, మా బాబు దాన్ని తినడంలో కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అయితే బాక్స్‌లో వేస్తూ ఉంటాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలాగా అప్లై చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అయితే బాక్స్‌లో వేస్తూ ఉంటాను నేను రెగ్యులర్‌గా. సో దట్ వాడికి ఈజీగా ఉంటుంది తినడానికి. ప్లస్ హోల్ బ్రెడ్ అలాగే పెట్టేసామనుకోండి, నోరు మొత్తం పూసేసుకుంటూ ఉంటాడు. ఇలా ఇచ్చామంటే కంప్లీట్ మెస్సీ లేకుండా నీట్‌గా అయితే తినేస్తాడు. అన్ని బాక్సెస్ అయితే ప్యాక్ అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ బ్యాగ్‌లో పెట్టేసి, వాళ్ళ బ్యాగ్స్ ప్యాక్ చేసేసి, వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేస్తే ఇంక వాళ్ళు బయలుదేరేస్తారనమాట. దాంతో మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు. మా బాబు అయితే రెగ్యులర్‌గా వాడికి నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ చేస్తే వాడే తినేస్తూ ఉంటాడు. లేకపోతే మేమైతే ప్రెషర్‌ఫుల్‌గా తినిపియాల్సొస్తుంది. ఈరోజైతే పన్నీర్ బటర్ మసాలా మా బాబు ఫేవరెట్. కానీ చపాతీ అనేది వాడికి నచ్చదు. కాబట్టి అందులో ఈరోజు కొంచెం హెల్త్ ఏదో అప్సెట్‌గా ఉన్నట్టుంది. దాంతో నేనే తినిపిచ్చాల్సొచ్చింది మా బాబుకి బ్రేక్‌ఫాస్ట్ అయితే. నేనైతే మధ్యాహ్నము మన ఇండియన్ మీల్ ఉండదు కాబట్టి వైటమిన్స్, ప్రోటీన్సు ఎలా వెళ్తుందో అనే డౌట్‌తో ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టి పంపిస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంటికి రాగానే కంప్లీట్ ఇండియన్ ఫుడ్డే ఇస్తూ ఉంటాను. ఓన్లీ మధ్యాహ్నం ఒక పూటే బ్రెడ్, పాస్తా ఇలాంటివి ఇస్తూ ఉంటాను. వాటిలో కూడా ఎంతవరకు వైటమిన్స్ ఉంటాయని నాకైతే అంత ఐడియా లేదు. సో, ఇప్పుడైతే మా హస్బెండ్ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మా బాబుకైతే అలవాటు ఎప్పుడు బాయ్ చెప్పి హగ్ ఇచ్చి, కిస్ ఇవ్వడము. అన్నీ అయిపోయాక మా బాబయితే రెడీ అయిపోయి ఆ పక్క సైక్లింగ్ చేయాలని వెళ్ళిపోతాడు. నేనైతే ఇంకా టైం ఎలాగో ఉంటుంది మా బాబు స్కూల్ బస్ రావడానికి. అందుకు డిషెస్ అన్నీ వాష్ చేసేసి ఆ తర్వాత ఒకేసారి వెళ్తూ ఉంటాను. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు నేనైతే డిష్ వాషర్ యూజ్ చేయను. నేనైతే చేత్తోనే కడిగేస్తూ ఉంటాను. నాకెందుకో ఇదే ఈజీ అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పా కదా! మా బాబు స్కూల్ బస్ వచ్చే వరకు అయితే సైక్లింగ్ చేస్తూ ఉంటాడు. అది వాడికి అలవాటయిపోయింది బాగా. ఒక్కోసారి సైక్లింగు, ఒక్కోసారి స్కూటరు, ఒక్కోసారి హోవర్ బోర్డు వాడికి నచ్చింది వాడు తీసుకొని రైడ్ చేస్తూ ఉంటాడు. మెయిన్ రోడ్‌లోకైతే వెళ్ళడు. ఇంటి ముందరే రైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నాకైతే ఏ టెన్షన్ లేదు. వాడిని వదిలేసి నేను నా పని కూడా చేసుకుంటూ ఉండొచ్చు ఇంట్లోపల. సో, మాక్సిమం నాకు మేబీ 7:40 లోపు అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 7:40 నుంచి అయితే 8-10 బిట్వీన్ అయితే స్కూల్ బస్ వస్తుంది. అప్పటి వరకు మా బాబుతో ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాను బయట. నేను ఒక సన్ బాత్ అయితే చేస్తున్నట్టు ఉంటుంది. అంటే సన్ రేస్, వైటమిన్ డి కోసం అయితే మనకు ఇంపార్టెంట్ కదండీ! కాబట్టి అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.